30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న గుడిపల్లి మండలం క్రాస్ వద్ద అయితే ఉన్నాను. సో ఇక్కడ కొద్దిమంది మనతో పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడే ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయ్య, నమస్తే పెద్దయ్య. ఏం పెద్దయ్య, ఎంత వయసు? 65 సార్. 65. పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. ఎట్లా అంటే మామూలు ఇంటికే తెచ్చి ఇస్తా ఉన్నామని వాలంటీర్లు అప్పుడు ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు కదా, ఇస్తా ఉన్నారు. ఇస్తా ఉండదు. ఓకే, ఎవరి ప్రభుత్వం బాగుంది? పాలన ఎవరిది బాగుంది? ప్రభుత్వం బాగుంది అంటే ఇప్పుడు ఇదివరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంక ఈ సంవత్సరం మనము మార్చాలనుకుంటా. ఓకే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేరే రావాలనుకున్నా. ఎవరు రావాలనుకుంటా? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు గారు రావాలి. గతంలో ఎవరు రావాలనుకున్నావు? అదే గతంలో చంద్రబాబు నాయుడు వస్తే మాకంతా పేదలు కూడా అప్పుడు మునుపు ముందా అప్పుడు కూడా అంతే సార్. చంద్రబాబు నాయుడు మేము కోరిన అప్పుడే రావాలనుకోండి రాలేదు. ఇప్పుడు నువ్వు పెద్ద వయసు 65 సంవత్సరాలు, ఏం అభివృద్ధి జరిగింది మన దగ్గర బాబు గారు ఉన్నప్పుడు? సార్ అప్పుడంటే రోడ్లు నడిచింది సార్, బాగానే రోడ్లు అంతా అభివృద్ధి అయింది. ఇప్పుడు దీన్ని వచ్చి రోడ్లు లేదు. వాలంటీర్లకేమో ఇచ్చిండారు, ఏమి పింఛన్ మటుకు ఇస్తారు అంతే. ఇంక ఏం పని లే వాళ్ళది. రేషన్ ఇంటికాడికి వస్తుంది? వస్తుంది సార్, లేదని చెప్పే కాయలే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, నేను సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నా, ఇంటికి లబ్ధి చేకూరుతూ ఉంది. మరి ఈసారి ఖచ్చితంగా కుప్పం ప్రజలు కూడా మా వైపే ఉన్నారు, వైసీపీనే అక్కడ గెలుస్తుంది, బాబు గారు ఓడిపోతారు కుప్పంలో అంటూ ఉన్నారు కదా, మీరేమంటారు? తప్పు సార్, తప్పు, అది తప్పు సార్. ఎంత మెజార్టీతో గెలుస్తాడు బాబు గారు? మాకు సార్ ఇల్లు లేదు, మేము పేదవాళ్ళే, మేమేమీ లేని వాళ్ళు. మేము ఇచ్చినారా మీకు బాబు హయాంలో ఇల్లు? పట్టా ఇచ్చినారు సార్, కట్టి అప్పులు చేసి వీళ్ళు ఇచ్చేవాళ్ళని వేసేసారు. వీళ్ళ హయాంలో ఉండే వాళ్ళకి ఇచ్చింది, వాలంటీర్లకే ఇచ్చినారు సార్. ఏమి పాతిళ్ళు కొట్టేసి ఇచ్చిన్నారు. ఓకే, పెద్ద ఎట్లా ఉంది అభివృద్ధి? ఎట్లా ఉంది అభివృద్ధి? ఏం సార్ చెప్పాల్సినది ఏముంది? ఈ 5 ఏళ్లలో మీరు చూశారు కదా, ఈ 5 ఏళ్లలో ఏమన్నా కుప్పం అభివృద్ధి అయిందా? ఏం లేదు. మీ అభివృద్ధి ఇప్పుడు ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు చేసింది అభివృద్ధి ఇప్పుడు ఏం లేదు. ఏమరంటే ఆయన ఇంజనీర్ కాలేజీ, మెడికల్ కాలేజీ అన్నీ తెచ్చినాడు. రోడ్లు బాగున్నది, పరిపాలన బాగుంది. ఇప్పుడు పరిపాలన ఏం నచ్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని కూడా తెలుసుకునేకి వచ్చాము. ఎట్లా ఉంది కుప్పం పరిస్థితి? సార్ కుప్పంలో వచ్చి చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి సార్. ఇక్కడ ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి చంద్రబాబే రావాలి. డెవలప్మెంట్ మా ఏరియా కావాలంటే చంద్రబాబు ఉంటేనే. ఇక్కడ సార్ మట్టి రోడ్డు 1 కిలోమీటర్ దూరము 5 ఏళ్ళ నుంచి ఒక సూరు కూడా వేయలేదు సార్. ఇప్పటి వరకు ఒక సూరు, ఒక డ్రాప్, ఒక ఊర్లో ఒక డ్రైనేజ్ చేయలేదు, ఒక సిమెంట్ రోడ్డు ఒక అడగాయలేదు, ఏమీ చేయలేదు సార్. వాళ్ళు డబ్బులు అని ఊరికే అది ఇది వేస్తూ ఉన్నారు, కానీ అభివృద్ధి అనేది లేదు మాకు. ఈసారి ఇక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, లోకల్గా మీరేమనుకుంటా ఉన్నారు? సార్ మేము వాళ్ళు ఎవరు ఏమని అనుకోపని, ఖచ్చితంగా ఎవరికి కానీ రాష్ట్ర సంసారం 50,000 ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. మా వాళ్ళంతా లచ్చ అంటారు, లచ్చ రాదు. 50,000 ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. వాళ్ళు ఎవరి చేత ఏమి కాదు సార్ చేసే కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు డబ్బులు కానీ కాదు, అది మాత్రం జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకే, ఇది మొత్తం మీద కుప్పంలో అయితే ఈసారి ఖచ్చితంగా టీడీపీ మళ్ళీ గెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని చెప్పేసి కుప్పం ప్రజలైతే ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు. ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుందంట? చంద్రబాబు నాయుడే రావాలా. ఎందుకు? అవును సార్, మా ఏరియా అంతాను రోడ్లు చేపిస్తున్నాడు, ఇంటింటికి కొళాయిలు వేపిస్తుంటాడు. దానికి నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా సరే నిత్య అన్నదానం అయితే జరుగుతూనే ఉంది. సో కుప్పం ప్రజలకైతే ఖచ్చితంగా ఆకలి తీర్చే విధంగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. 2-3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. చూసాం మొన్న ఆయమ్మ వచ్చి పెట్టింది, భువనేశ్వరమ్మ గారు వచ్చి. ఓకే, ఎట్లా ఉందన్న ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఉన్నాయి. ఓకే, ఏ సమస్యలు ఉన్నాయి? ఏ సమస్యలు అంటే వీళ్ళు కుట్లు పనుకొని వాళ్ళు 5 ఏళ్ళు చూడాలని వాళ్ళకే మేము మొన్న గెలిపించింది. మొన్న తోరి చేసిన వాళ్ళకి మాకు దావులు లేకుండా కూడా సిరినీళ్ళు కొట్టించింది. గెలిపించినాక మెడికల్ కాలేజ్ కూడా ఆయన వచ్చినాకనే మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎంత ఉందో ఆంధ్ర మొత్తం మొత్తము సార్ ఆయన పైనే అభిమానం ఉంది.
ఖచ్చితంగా ఈసారి ఆయనే గెలవాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. కుప్పం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి మళ్ళీ మనకు వచ్చేసేసి నారా చంద్రబాబు నాయుడు గారు అవుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కుప్పం ప్రజలైతే చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.